హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో నేను మీకు ల్యాప్టాప్ లో ఉన్న ఫొటోస్ ను ఈమెయిల్ ద్వారా ఎలా సెండ్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మీ ల్యాప్టాప్ కి ఇంటర్నెట్ ను కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ ల్యాప్టాప్ లో ఏదో ఒక వెబ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అయి కనిపిస్తుంది. ఇందులో రైట్ సైడ్ లో కనిపిస్తున్న జీమెయిల్ పై క్లిక్ చేయండి. జీమెయిల్ సైన్ ఇన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీకు రైట్ సైడ్ లో జీమెయిల్ అని కనిపించకపోతే టాప్ లో అడ్రస్ బార్ లో www.gmail.com అని టైప్ చేసి ఎంటర్ చేయండి. జీమెయిల్ సైన్ ఇన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఈమెయిల్ అడ్రస్ ను టైప్ చేయండి. మీ జీమెయిల్ అడ్రస్ ను ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఎంటర్ పాస్వర్డ్ అని ఓపెన్ అవుతుంది. ఇందులో మీ జీమెయిల్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ ఇవ్వండి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. మీ జీమెయిల్ అకౌంట్ సైన్ ఇన్ అయి కనిపిస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లో టాప్ లో కంపోజ్ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. న్యూ మెసేజ్ అని ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫుల్ స్క్రీన్ లో పెట్టుకోండి. ఈ విధంగా ఫుల్ స్క్రీన్ లో కనిపిస్తుంది. ఇప్పుడు 2 అని కనిపిస్తుంది. ఇందులో క్లిక్ చేసి మీరు ఎవరికైతే ఫొటోస్ సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క జీమెయిల్ అడ్రస్ ను ఇక్కడ టైప్ చేయండి. జీమెయిల్ అడ్రస్ ను టైప్ చేస్తుంటే ఆటోమేటిక్ గా ఆ జీమెయిల్ అడ్రస్ ను డౌన్ లో చూపిస్తుంది. మీరు సెండ్ చేయాలనుకున్న జీమెయిల్ అడ్రస్ అదే అయితే దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు సబ్జెక్ట్ లో క్లిక్ చేయండి. మీరు అవతల వాళ్ళకి మెయిల్ చేయడానికి గల కారణాన్ని దాని యొక్క టాపిక్ ను ఇందులో మెన్షన్ చేయండి. ఎగ్జాంపుల్, మీరు మ్యారేజ్ ఫొటోస్ సెండ్ చేస్తుంటే మ్యారేజ్ ఫొటోస్ అని ఇవ్వండి. బర్త్డే ఫొటోస్ సెండ్ చేస్తుంటే బర్త్డే ఫొటోస్ అని ఇవ్వండి. ఈ విధంగా మీరు ఏ కేటగిరీ సంబంధించిన ఫొటోస్ సెండ్ చేస్తున్నారో ఆ కేటగిరీను సబ్జెక్ట్ లో టైప్ చేయండి. నేను నా పర్సనల్ ఫొటోస్ సెండ్ చేస్తున్నాను, సో మై ఫొటోస్ అనే సబ్జెక్ట్ లో ఇస్తున్నాను. ఇప్పుడు డౌన్ లో అటాచ్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు సెండ్ చేయాలనుకున్న ఫొటోస్ మీ ల్యాప్టాప్ లో ఏ లొకేషన్ లో ఉంటే ఆ లొకేషన్ కి వెళ్ళండి. నేను సెండ్ చేయాలనుకున్న ఫొటోస్ డెస్క్టాప్ మీద ఉన్నాయి, సో డెస్క్టాప్ పై క్లిక్ చేస్తున్నాను. డెస్క్టాప్ మీద ఉన్న డేటా అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో శివ ఫొటోస్ అనే ఫోల్డర్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో నా ఫొటోస్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. ఈ ఫొటోస్ అన్నింటినీ సెండ్ చేయాలనుకుంటే కీబోర్డ్ లో Ctrl+A కీను ప్రెస్ చేయండి. ఫొటోస్ అన్ని కూడా ఆల్ సెలెక్ట్ అవుతాయి. డౌన్ లో ఉన్న ఓపెన్ పై క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసిన ఫొటోస్ అన్ని కూడా జీమెయిల్ లో అప్లోడ్ అవుతాయి. ఒకవేళ మీరు ఇక్కడ కనిపిస్తున్న అన్ని ఫొటోస్ ని కాకుండా మల్టిపుల్ సెలెక్షన్ చేసి కొన్ని ఫొటోస్ మాత్రమే సెండ్ చేయాలనుకుంటే ముందుగా మీరు సెండ్ చేయాలనుకున్న ఒక ఫోటో పై క్లిక్ చేయండి. ఒక ఫోటోని సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్ లో కంట్రోల్ కీను హోల్డ్ చేసి పట్టుకోండి. మీరు సెండ్ చేయాలనుకున్న ఫొటోస్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా మల్టిపుల్ సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ కంప్లీట్ అయిందనుకుంటే రైట్ సైడ్ డౌన్ లో కనిపిస్తున్న ఓపెన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం సెలెక్ట్ చేసిన ఫొటోస్ అన్ని కూడా జీమెయిల్ లో అప్లోడ్ అవుతున్నాయి. ఇలా అప్లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత డౌన్ లో కనిపిస్తున్న సెండ్ ఐకాన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మెసేజ్ సెంట్ అని చూపిస్తుంది. ఈ విధంగా మెయిల్ ద్వారా ఫొటోస్ ని సెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెండ్ చేసిన ఫొటోస్ ని చెక్ చేద్దాం. మనం సెండ్ చేసిన మెయిల్స్ అన్ని కూడా సెంట్ లో ఉంటాయి, సో సెంట్ పై క్లిక్ చేయండి. సబ్జెక్ట్ లో మనం మై ఫొటోస్ అనే టెక్స్ట్ ఇచ్చాం కాబట్టి మై ఫొటోస్ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సెండ్ చేసిన మెయిల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం సెండ్ చేసిన ఫొటోస్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. వాటిపై క్లిక్ చేస్తే ఆ ఫొటోస్ ఓపెన్ అయి కనిపిస్తాయి. ఈ విధంగా మనం సెండ్ చేసిన మెయిల్ ను ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. అంతా కంప్లీట్ అయిన తర్వాత టాప్ లో రైట్ సైడ్ లో ఉన్న ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. డౌన్ లో ఉన్న సైన్ అవుట్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా మీ జీమెయిల్ అకౌంట్ ను సైన్ అవుట్ చేసుకోండి. ఈ విధంగా ల్యాప్టాప్ నుండి గాని పీసీ నుండి గాని
ఈమెయిల్ ద్వారా ఫొటోస్ ని సెండ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో ల్యాప్టాప్ కి సంబంధించిన బేసిక్ ట్యుటోరియల్ వీడియోస్ చాలానే ఉంటాయి. వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్ లోను మరియు ఎండ్ స్క్రీన్స్ లోను ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్స్ ఓపెన్ చేసి చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.